హలో అండి, నా పేరు శశికుమార్. నేను అధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనకి విజయవాడ హైవేలో ప్రకృతి హిల్స్ హెచ్ఎండిఏ వెంచర్ అనేది గ్రాండ్ లాంచ్ జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినటువంటి దొరస్వామి గారు రాయల్ టీం నుంచి వారి దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ మనం తీసుకుందాం. సో ఓవర్ టు దొరస్వామి గారు. సో దొరస్వామి గారు, వెల్కమ్ టు అవర్ వీడియో ఛానల్ అండి. సో ఈరోజు మన ప్రకృతి హిల్స్ టౌన్షిప్ గురించి మీ విషయాలు మన పబ్లిక్కి, మన వ్యూవర్స్కి చెప్పండి సార్. ఓకే, ప్రకృతి హిల్స్ అనే వెంచర్ వచ్చేసి ఇట్స్ ఏ వెరీ ప్రైమ్ వెంచర్. సో ఎందుకంటే మనకు సరౌండింగ్ చెక్ చేసుకుంటే ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా విజయవాడ హైవే నుంచి హార్డ్లీ జస్ట్ ఒక 30 seconds మన వెంచర్లోకి రావచ్చు. సో మల్టిపుల్ యాక్సెస్ రూట్స్ ఉన్న వెంచర్ మనకిది. సో టోటల్గా ప్రకృతి హిల్స్ వెంచర్ అంటే మనకు హెచ్ఎండి అప్పుడు ఇట్స్ రేర్ అప్పుడు వెంచరు. ప్రజెంట్ వచ్చేసి మనం phase 1 లాంచ్ చేయడం జరిగింది. ఈ phase 1లో వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 137 ప్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇందులో కూడా మనకు 40 feet రోడ్స్, 30 feet రోడ్స్ ఉన్నాయి. సో దట్టు ఈ వెంచర్లో మనకు కంపెనీ బ్యాంక్ లోన్కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన వెంచర్లో. అండ్ నెక్స్ట్లో చూసుకుంటే మనకి ఏదైతే పోచంపాల్ రోడ్ ఉందో ఎగ్జాక్ట్గా పోచంపాల్ రోడ్కి ఆనుకుంటున్న వెంచరు. సో ఇక్కడ పిగ్లీపూర్ రోడ్కి ఆనుకుంటుంది. టోటల్గా వెంచర్ చుట్టూ కూడా ఆల్మోస్ట్ మనకు ఒక 15+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ నియర్ బై మనకు రామోజీ యూనివర్సిటీ ఉంది. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్ కానీ ఇట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ½ kilometer డిస్టెన్షన్లోనే మనకు ½ hour డిస్టెన్షన్లోనే ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ యాక్సెస్ ఉన్న వెంచర్ మనకి ఇది. సో ఇందులో మనకు హెచ్ఎండి కాబట్టి ప్లాట్ సైజ్ కూడా స్టార్టింగ్ 167 square yard నుంచి సో టోటల్గా 200, 300 మల్టిపుల్ ప్లాట్స్ అవైలబుల్లో దొరుకుతుంది. అండ్ కస్టమర్స్కి వచ్చేసి ప్రైమ్గా చెప్పుకోవాల్సి అనుకుంటే మన వెంచర్లో ఇస్తున్న ఎమ్యూనిటీస్ కూడా చూసుకుంటే కంపేర్ టు అదర్ వెంచర్ చెక్ చేసుకుంటే మన వెంచర్లో డెవలప్మెంట్స్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ అవ్వచ్చు, సెక్యూరిటీ పరంగా అవ్వచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే లీగల్ పరంగా చెక్ చేసుకున్నా కూడా మన దాంట్లో లీగల్ పరంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు ఈసీ కానీ అండ్ రేర్ అప్రూవ్స్ కానీ ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ 35 years లింక్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ జరుగుతుంది మన కంపెనీలోన. అండ్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ పరంగా చెక్ చేసుకుంటే అండ్ రోడ్ కనెక్టివిటీ యాక్సెస్ చూసుకుంటా దాంతోపాటు 30-40 feet డెవలప్మెంట్ చేయడం కానీ అండ్ హార్వెస్టింగ్ స్టోన్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పార్క్ ఏరియాస్ కానీ ఓపెన్ స్పేసెస్ కానీ క్యాబింగ్ స్టోన్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. సో ఈ రకంగా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ అవుతుంది. సో మన కంపెనీలో వచ్చే ఈ ప్రకృతి హిల్స్లోనే నెక్స్ట్ లెవెల్ మన వెంచర్లో ఇస్తున్నవి. వీటితో పాటు 10 years మెయింటెనెన్స్ ఎలాగైతే చెప్తున్నామో 10 years మెయింటెనెన్సే కాకుండా కంపెనీ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ప్లాట్కి టోటల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండేదాకా కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అటువంటి వెంచర్లో మనం ప్లాట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆధురి గ్రూప్ అన్నది 8th December లాంచింగ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ హాఫ్ డే ఈరోజు అయింది, మనకు 2 అవుతుంది ప్రజెంట్ వచ్చేసి. ఈ 2 o'clock వరకు కంపెనీలోన 60+ సేల్స్ ప్లాటింగ్ క్లోజింగ్ అవ్వడం జరిగింది. సో కంపెనీ లాంచింగ్ పరంగా మనకి ఇక్కడ సో బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా 1 gram గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి 10 grams గోల్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా చెప్పొచ్చు స్వామి, క్లారిటీ చేసుకోవచ్చు. గోల్డ్ ఆఫర్ అనేది ఎప్పటి వరకు ఉంది స్వామి? ఎప్పటి వరకు గోల్డ్ ఆఫర్ మన దగ్గర అందుబాటులో ఉంది? గోల్డ్ ఆఫర్ వచ్చేసి మనకు మన ఆధురి గ్రూప్లోన ప్రజెంట్ ఈరోజు బుకింగ్ చేసిన వాళ్ళకి 1 gram ఇస్తున్నాము. ఎవరైతే 25% చేస్తున్నారో వాళ్ళకు 3 grams గోల్డ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ 50% చేసుకున్న వాళ్ళకి వచ్చి 5 grams ఇస్తున్నాం. 100% చేసిన వాళ్ళకి వచ్చేసి 10 grams ఇస్తున్నాం. సో గోల్డ్ ఆఫర్ వచ్చేసి ఈరోజు 8th నుంచి ఈ మంత్ 15th వరకు, December 15th వరకు మనకి గోల్డ్ ఆఫర్ ఉంటుంది స్వామి దీంట్లో. అలాగే ఇంకా మనకి ఈ కంపెనీ దగ్గర మనం ప్లాట్ తీసుకుంటే కస్టమర్కి మనం ఎటువంటి భరోసా ఇస్తున్నాము? ఎస్, భరోసా అంటే గుర్తొచ్చింది. మనకు ఏ కంపెనీ అయినా కానీ వెంచర్ వేయడం కానీ వెళ్ళిపోవడం వరకు జరుగుతుంది. బట్ మన కంపెనీ చూసుకుంటే ఆధురి గ్రూప్ అన్నది ఇప్పటివరకు ఆల్మోస్ట్ 22 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. సో ఇప్పటివరకు మనం 50+ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 1,00,000 పైన హ్యాపీ కస్టమర్ మన కంపెనీకి ఉండడం జరిగింది స్వామి. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి వెంచర్లో కూడా అప్పటి వరకు హడావుడ్ చేసి వెళ్ళిపోవడం కాకుండా కంపెనీ వచ్చేసి డెవలప్మెంట్స్, మెయింటెనెన్స్ని మనము కస్టమర్కి వచ్చేసి లాంగ్ టర్మ్ ఎండ్ ఆఫ్ ద బ్రిత్ వరకు వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది మన దాంట్లోన. అండ్ సెక్యూరిటీ పరంగా కానీ ట్రాన్స్పరెన్సీ చాలా క్లియర్గా ఉంటుంది. భరోసా అనేది కస్టమర్ కట్టుకొని స్థలం తీసుకోవడం కాదు, వాళ్ళు ఇల్లు కట్టుకునేది కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇక్కడ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే కస్టమర్లో ఉండేటువంటి గ్రేట్ డౌట్ ఏంటంటే ఈ మధ్య మన తెలంగాణ గవర్నమెంట్లో హైడ్రా ఎఫెక్ట్ కొంచెం ఎఫెక్ట్గా ఉండడం వల్ల అందరూ రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే అపోలో ఉన్నారు. దానికి మన అధురి గ్రూప్ ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏంటి? హైడ్రా అనేది కరెక్ట్గా గుర్తు చేశారు. ప్రజెంట్ ఉన్న సరే ఏంటంటే పబ్లిక్ ఏంటంటే నెగిటివ్ని బాగా పట్టుకుంటారు పాజిటివ్ కంటే. సో నెగిటివ్ ఏంటంటే హైడ్రా అన్నది ఇట్స్ నాట్ ఎ నెగిటివ్. లాస్ట్ 2 years బ్యాక్ చూసుకుంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్లోన కుంటలు, చెరువులు ఎక్కడ చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే వాటర్ సోర్స్ మొత్తం అపార్ట్మెంట్లో ఆగడం జరిగింది. సో ఆ చెరువుల్లోన ఆ కుంటల్లోన ఇండ్లు కట్టడం వల్ల ద్వారానే
సో హైడ్రాని ఈ రకంగా నెక్స్ట్ టైం వరదలు వస్తే హైదరాబాద్ ఇట్లా కాకూడదు. ఎందుకంటే ఎవ్రీడే ఆధార్ కార్డ్స్ని 900 అబౌవ్ ఆధార్ కార్డ్స్ మైగ్రేట్ అవుతున్నాయి హైదరాబాద్ పైన. సో నెక్స్ట్ పబ్లిక్ ఫ్లోటింగ్ పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా జరుగుతున్న దృష్టితో గవర్నమెంట్ ఫామ్ అవగానే కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం హైడ్రా మీద ఫోకస్ చేయాలి. దీని మీద మనకు కుంటల దగ్గర నాలుగు పైన ఇల్లు కట్టిన వాటిని మాత్రమే రిమూవ్ చేయడం జరిగింది. దీన్ని ఆపోజిషన్ పార్టీ అవ్వచ్చు, రిమైనింగ్ అవ్వచ్చు, నెగిటివ్ కొనలో చూడడం వల్లనే హైడ్రాని నెక్స్ట్ తీసుకెళ్లారు. కానీ హైడ్రా అనేది అది కూడా సిటీ లోపల అవుటర్ రింగ్ రోడ్ లోపల మాత్రమే వర్తిస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ సిటీ లోపల ఎందుకంటే నాలాలు, చెరువులు, కుంటల మీద ఇల్లు కట్టిన వాళ్ళకి మాత్రమే హైడ్రాని వర్తిస్తుంది. కానీ అవుటర్ బయట డిటీసీపీ ఆర్ హెచ్ఎండి వెంచర్ల దగ్గర హైడ్రా అనేది వర్తించదు. ఇక్కడ కూడా లేఅవుట్స్ ఏవైతే ఉంటుందో హెచ్ఎండి డిటీసీ పైన లేఅవుట్స్ కూడా పక్కన చెరువులు, కుంటల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనకు హైడ్రా వర్తిస్తుంది. మన వెంచర్ చూసుకుంటే మంచిగా హిల్స్ మీద ఉంటుంది. ప్రజెంట్ చూస్తున్న మనకు జూబ్లీహిల్స్, బంజారాస్ ఎట్లయితే గ్రోత్ అవుతున్నాయో అటువంటి హిల్ స్టేషన్లో మనం ఉన్న ప్రజెంట్. సో ఇటువంటి చోట మనకు ఎలాంటి హైడ్రా అనేది ఉండదు స్వామి. సో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా మనకు ఉండదు ఇక్కడ. సో ఇప్పుడు ఈ వెంచర్లో మనం ప్లాట్ తీసుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉందా? దీనికి ఏమైనా టైం పడుతుంది? 100% స్వామి. మీరు ఈ రోజు పేమెంట్ కంప్లీట్గా చేస్తామంటే నెక్స్ట్ డేనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం మన దాంట్లో. సో కస్టమర్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు ఇంకా మీరు ఏ రకమైన డాక్యుమెంట్స్ అందుబాటులో? ఎస్, కస్టమర్కి వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే కాకుండా ఒక 35 years లింక్ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఈసీ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి రేరా సర్టిఫికేట్ సంబంధించినవి కానీ, ఎల్పిజి నెంబర్ సంబంధించినవి కానీ ఎవ్రీథింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ దీంట్లో. సో ఇంతే కాకుండా మన అధురి గ్రూప్లో మనము ఒక రిసార్ట్ మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు. దాని గురించి మీరు మా కరెక్ట్ స్వామి. మనకు ఆధురి గ్రూప్లో రిసార్ట్ మెంబర్షిప్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆధురి రిసార్ట్ మెంబర్షిప్ కార్డు ఏంటంటే సిటీలోనే ఎక్కడైనా క్లబ్స్లో కానీ మెంబర్షిప్ కార్డు తీసుకోవాలంటే ఈజీగా 5 to 10 lakhs పే చేయాలి. బట్ ఆధురిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆధురిలో ఉన్న ప్రతి కస్టమర్ కూడా ఫ్రీగా మెంబర్షిప్ కార్డును ప్రొవైడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆధురిలోన ఏ మూలను కొన్నా కూడా మనకు 3 highwaysలోనూ ఆధురి గ్రూప్ అన్నది రిసార్ట్ మెంబర్షిప్ కార్డును ప్రొవైడ్ చేస్తుంది. 1 హైవే వచ్చేసి బెంగళూరు హైవే, 2nd హైవే వచ్చేసి ముంబై హైవేలోన, 3rd వచ్చేసి వరంగల్ హైవేలో. ఇక్కడ ఒక్కొక్క హైవేలోన 10+ acresలోన కంపెనీ రిసార్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయబోతుంది. వాటిలోనే క్లబ్ హౌస్లోన, రిసార్ట్స్లోన మెంబర్షిప్ కార్డు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీలో. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ అధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్ చేసి ఈ ప్రకృతి హిల్స్ టౌన్షిప్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే డౌన్ ద లైన్ 5 yearsలో మన కస్టమర్కి వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? 5 years దాకా అవసరం లేదు స్వామి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు సరౌండింగ్ అంతా కూడా. మన వెంచర్ సరౌండింగ్ ఆల్మోస్ట్ ఒక 10 kilometers వరకు కూడా మనం ఇంకా సెంటర్లో ఉన్నాం. 10 kilometers వరకు కూడా 15+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ లాజిస్టిక్స్ హబ్స్ ఉన్నాయి అండ్ కన్స్ట్రక్షన్ ఏరియాలో ఉన్నాం. కాబట్టి వితిన్ 2.5 yearsలోనే 2 to 3 yearsలోనే వన్ టైం అనేది ఈజీగా పెడుతుంది. మనం ఏదైతే ఇప్పుడు 30 lakhs 40 lakhs పెడుతున్నామో వన్ టైం ఈజీగా పెడుతుంది. 5 years అంటున్నాం కాబట్టి హార్డ్లీగా మనం పెట్టిన దాన్ని 2 times పెట్టడానికి స్కోప్ ఉంటుంది స్వామి ఇక్కడ. అండ్ మనం 40 lakhs పెడితే 1.20 lakh గ్రోత్ అయ్యేదానికి స్కోప్ ఉన్న లొకేషన్లో మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్.